ఈ నాటకాలు వర్ధిల్లాలి. ఈ నాటక వారసత్యాన్ని, పద్య నాటక వారసత్వాన్ని 10 తరాల పాటు ఉండాలని మీ మద్దతుగా వచ్చినటువంటి మీ పెద్ద మనసులకు నా వందనాలు. చాలా సంతోషం వేసింది. పద్య నాటకం అంటే ఒకరో ఇద్దరు ఉంటారు అనుకున్నాను. ఎందుకనంటే ఇవాళ రేపు కుక్కలు కూడా ఉసుకో అంటే డిస్కో అంటున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మన సంస్కృతి బతకాలి, మన వారసత్వం 10 తరాల పాటు నిలబడాలన్నటువంటి ఒక ప్రయత్నానికి మీరు చేసినటువంటి ప్రయత్నాన్ని చూస్తూ ఉంటే, నిజంగా మేము అందరినీ చూస్తూ ఉంటే నాకు భరోసా కలిగింది, నా మనసు నిండా ఆనందం కలిగింది. ఈ ఆనందం ఎల్లకాలం నిలబడాలని 50 సంవత్సరాల ఒక సుదీర్ఘమైనటువంటి తండాటం. ఏ కళలైతే అన్యాక్రాంతం అయిపోతున్నాయో, ఏ కళలైతే పరాధీనం అయిపోతున్నాయో, ఏ కళలైతే నిరాదరణకు గురి అవుతున్నావో, ఈ కళలన్నీ వర్ధిల్లాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని కళలు కానీ కైగట్టుకొని పాటపాడినటువంటి కళాకారుని నేను. కనబడ్డటువంటి రాయిలో దేవుని చూసుకొని ఈ రాష్ట్రం రావాలని మొక్కుతూ పాట పాడినాను నేను. శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే ఎవలారా రాజన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, మొండి రామునికి బంధం కలిపిన అరగొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక రూపం చూడు, కొమ్మెల్లి మల్లన్నను జోడు కొండేశ్వరికెల్లో దాగుండు, కొమ్మెల్లి మల్లన్నను జోడు కొండేశ్వరికెల్లో దాగుండు, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన తెలంగాణ తల్లిని చూడు అమ్మా, తెలంగాణమా 4 కోట్ల గానమా, 4 కోట్ల గానాల ఆర్తిని, 4 కోట్ల ఆరాటాన్ని సుసాధ్యం చేసుకున్నటువంటి సందర్భంలో కళలు కలకాలం బతకాలి. కళలంటే ప్రాణంగా పనంగా పెట్టినటువంటి ఒక మహా కళా ప్రేమికుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేను ఈ విషయాన్ని ఎందుకు మీ ముందు ప్రస్తావించదలుచుకున్నానంటే, ప్రపంచ చరిత్రలో కళాకారులు చాలా మంది ఇక్కడ కళా ప్రదర్శనలు ఇచ్చారు, మహానుభావులు. వాళ్ళ కళలకు కొలమానం లేదు. నిజంగా దశరథ మహారాజుని నేను చూడలే, కానీ ఇక్కడనే చూస్తున్నా వేదిక మీద. ఎట్లా ఉన్నాడో చదువుకున్నాను, సినిమాలలో చూసినాను, కానీ నిజంగా సాక్షాత్తు దశరథ మహారాజు ఎట్లా ఉంటాడని అతను నటిస్తూ పాడుతూ ఉంటే నిజంగా కళ్ళ ముందు సాక్షాత్కరించింది. తండ్రి మాటకై నీ మాటనే నా వేదవాక్కు, నీ మాటని నేను జవదాట అంటూ నిజంగా మాట కోసం సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి కొడుకులు ఎట్లా ఉంటాడో ఇలా శ్రీరాముని రూపంలో ఇక్కడ మనం చూసిన రాముడు ఎట్లా ఉంటాడో. ఇది ఒక అద్భుతం. ఈ అద్భుతాల ద్వారా ఇవి పురాణాలు. నిజంగా వీటితో ఇవాళ పని లేకపోవచ్చు, కానీ అందులో ఉన్నటువంటి నీతి మనిషిని బతికిస్తుంది కాబట్టి అవి కళ్ళ ముంగట ఉండాలి, ఆ తరాల్లో ప్రతి వాళ్ళు తెలుసుకోవాలన్నటువంటి ఒక గొప్ప ఆరాట ప్రయత్నం చేసినటువంటి ఈ సంస్థకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఈ మాటను ఎందుకు గుర్తు చేస్తున్నంటే, కళాకారులు చాలా మంది టైంపాస్ అని చూస్తాను. నన్ను కూడా చాలా సందర్భాలు ఎప్పుడన్నా పోయినప్పుడు బోరు కొడుతుంది, ఒక పాట పాడమనంటాడు. అంటే బోరు కొడుతూనే పాట పాడాలి, కళ అంటే టైంపాస్. కానీ కళలు కూడా ఒక మంచి సుపరిపాలనలో ప్రజలు చైతన్యపరచడానికి కళలు కూడా ప్రభుత్వంలో భాగమే అంటూ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి 550 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర మన ముఖ్యమంత్రి గారిది. అది తెలంగాణ రాష్ట్రానికి. అంటే ఇక్కడ కళాకారులు ఎంటర్టైనర్ కాదు, కళాకారుడు అంటే ఒక మేల్కొల్పే ఒక గొప్ప సైనికుడు. ఇవాళ ఈ కళలు ఒక ఉద్యమ ప్రస్థానానికి మారడానికి ముందుగా నిర్వహించినటువంటి కళలు ఇవాళ మళ్ళా మన కళ్ళ ముందు చూపించే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నిజంగా శ్రీరాముడి గురించి ఇవాళ మనం ఇక్కడ చెప్తా ఉన్నాం. శ్రీరాముడు ఎవరికి ఎలాంటి అభిప్రాయమైనా ఉండొచ్చు. చాలా మంది విభేదించిన వాళ్ళు ఉన్నారు. తండ్రి చెప్పగానే భార్యను తీసుకొని పోయాడు,
అడవులలో తిరిగిండు, ఆమె పాపం చేసిందా ఏందని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు రకరకాలుగా భార్యతోని భర్తతో పాటుగా భర్తని నా సర్వస్వం అని వెళ్ళినటువంటి మహాస్వాతి సీతమ్మని దండం పెట్టే వాళ్ళు ఉన్నారు. చూసే కళ్ళని బట్టి రామాయణం కనిపిస్తూ ఉంటుంది. నచ్చిన వాళ్ళకు ఒక రకం కనబడుతుంది, నచ్చని వాళ్ళకి ఇంకొక రకంగా కనబడుతుంది. కానీ అందులో ఉన్నటువంటి మంచి చెడులు గ్రహించిన వాడు మాత్రమే మనిషిగా నిలబడతాడు అన్నట్టు ఒక మర్మాన్ని తెలియజేసినటువంటి ఒక గొప్ప నాటక సంస్థలు అనేక రకాలుగా ఉన్నాయి. ఇది ఒక గొప్ప ప్రయత్నం. వాస్తవంగా నేను చాలా పాటలు పాడినా, జానపద గాయకుని నేను, కానీ ఒక పద్యాన్ని నేను పాడలేను. కానీ పాడే వాళ్ళని చూస్తూ ఉంటే నా ప్రాణం వేసేసినట్టు అనిపిస్తూ ఉంటాడు నాకు. ఎందుకంటే అది ఒక మహా అద్భుతం. ఆ అద్భుతాన్ని బతికించుకోగలిగాలి. దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా ఎప్పుడు కూడా సపోర్టుగా ఉంటుంది. పూర్తి సహాయ సహకారాలు కూడా అందించడానికి కోసం కూడా కొత్త విధ విధానాలను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం నుండి ఒకానొక సందర్భంలో చాలా బాధేసింది. నేను సురభి, మా ఊరు సిద్దిపేట, మెదక్ జిల్లా. నా చిన్నప్పుడు ఒక నాటకాన్ని చూసిన. నిజంగా పాపరావు గారు అని ఉండే, వాళ్ళు లేరు. ఆయన శ్రీరాముడు కట్టిన, శ్రీకృష్ణుడు కట్టిన ఎన్టీ రామారావు వేషం వేసినట్టే ఉంది. ఏది కడితే ఆయన ఇమిడిపోయేటోడు. అత్యంత అద్భుతమైనటువంటి ఆ మహాకళాకారుని నేను వేదిక మీద చిన్న పిల్లగానప్పుడు చూసిన. నేను 3వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన నాటకాన్ని చూసినా విన్నా. కాలంతో పాటు ముందుకు పరిగెత్తున్నటువంటి సందర్భంలో వయసుతో పాటు నేను పెద్దగలిపోయినా. నేను 3వ తరగతి పిల్లగాను ఉన్నప్పుడు చూసిన తర్వాత 30 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ఒక సందర్భంలో చూస్తే బస్టాండ్ పెట్టుకొని ఆర్మీ ఇక్కడ పాటలు పాడుకున్నటువంటి దుఃఖాన్ని నేను కళ్ళారు చేసినాను. చాలా బాధేసింది. అంటే జీవితంలో కోట్లాది మందికి ఆరాధ్యంగా వర్ధిల్లినటువంటి ఒక కళాకారుడు కాలక్రమేణా ఇవాళ 10 మందిని అలరించడానికి కోసం, 10 మందికి సామాజిక మార్పును కోరుకున్నటువంటి ఒక మహా కళాకారుడు తనను తాను బతకడానికి కోసం ఆర్యాన్ని బట్టి బస్టాల్లో అడుకుంటున్నటువంటి దుస్థితి చూసినప్పుడు చాలా బాధేసింది. దీనిలో నుంచి ఒక మార్పు రావాలి. దీనికి అనేకమైనటువంటి మార్పులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకు కొంత కనబడదు. మనం వెంట ఎల్ఈడిని పెట్టుకున్నాం, కొత్తదనం ఉన్నది. ఎల్ఈడిని బ్రహ్మాండం, అసలు మామూలు కాదు. సగం ప్రాణం నాటకానికి పరదలు ఇచ్చేది. అంటే పరద తీసి వేయడంలోనే ఒక గొప్ప అద్భుతాన్ని చూసేవాళ్ళం మనం నాటకాల మీద. నిజంగా ఈ మార్పు వాస్తవమే. నాటకంలో మార్పు అవసరమే. నాటకము ప్రక్రియ మారలేదు, ఇక నాటకం వెనుక ఉన్నటువంటి ప్రక్రియలో మార్పు వచ్చేసింది. ఈ మార్పు అనేది అనివార్యం. ఎందుకనంటే నేను ఇవాళ పొద్దుగాల 12 గంటలకు, అంటే లేట్ అయిపోతుంది, నేను పొద్దుగాల 12 గంటలకు టీవీ ముంగట కూర్చున్నా. 12 గంటలకు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఏం అడ్వర్టైజ్మెంట్ అంటే, పాప వాళ్ళ అమ్మనేమో డ్యూటీకి వెళ్ళిపోయింది. ఆమె ఏదో ఆఫీసులో పనిచేస్తుంది. ఒక చిన్న పాప ఇంట్లో ఉంది, 3 ఏళ్ల పాప. ఆమె ఇంట్లో కూర్చుంది. చిన్న పాపని ఇంట్లో వదిలేసింది. ఇవాళ కొంత టేక్ కేర్ కదా, ఎక్కడైనా తీసుకుపోయాడ మనం అట్లా వెళ్ళిపోయినట్టు. అట్లా పాపని ఇంట్లో ఇచ్చిపెట్టింది. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత 5 గంటలు అయిపోయింది. తల్లి కోసము చిన్న పాప 5 గంటల ఎడబాటు ఉన్నది కాబట్టి తల్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి పాప ఉన్నది. తల్లి గేట్ సప్పుడు చేసింది అంతే. తల్లి గేట్ సప్పుడు కాగానే మమ్మీ అని పాప ఉరికింది. మమ్మీ అని పాప ఉరకాగానే మమ్మీ ఎందుకు దండగా, ఫెస్టివల్ ఉండగా, చాక్లెట్ తినండి, అమ్మ ప్రేమను మర్చిపోండి. ఇది అడ్వర్టైజ్మెంట్. ఆటన చాక్లెట్ ఉంటే అమ్మ ప్రేమనే అవసరం లేదట. అమ్మ అవసరం లేదు, చాక్లెట్ ఉంటే చాలన్నటువంటి కాలంలో మనం ఇక ఈ నాటకాన్ని మనం బయటకు తీసుకురావడానికి కోసం చేసే మార్పు అనేది అత్యంత అవసరం. ఇలా ఈ మార్పు అంటే ఆధునిక మనిషితో పాటు మార్పు వచ్చినా కూడా ప్రక్రియ మారకుండా దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఒక గొప్ప సాహసవంతమైనటువంటి, దాన్ని ఒక గొప్ప దానిగా భావించుకొని దానికి అలా సహకారం అనేది 100% ఇక్కడ అవసరం. నాటకం వేయాలని ఉత్తగా సరా పెద్ద మనిషి ఆర్మాన్ని వాయించాలి, లైట్ వేయాలి, వెనుక గుండెటోళ్ళు ఉండాలి. ఇవన్నీ సహకరిస్తే ఒక దశరథ రాముడు, ఒక రాముడు వచ్చి పిల్లవాడి కోసం మనకు రామాయణం చూపిస్తాడు. ఆయన రెడీగా ఉంటాడు. కానీ దీన్ని చూపించే ఒక ప్రక్రియ కావాలి కదా. ఇవాళ దానికోసం, దాన్ని నిలబెట్టడం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా, సాంస్కృతిక సారథి ద్వారా ఒక గొప్ప ప్రయత్నాన్ని మనం మొదలు పెట్టుకున్నాం. అందులో 1200 మందికి కొత్తగా ఇలా పెన్షన్లు కూడా ఇవ్వడానికి కోసం కూడా మనం చెప్పినాం. దయచేసి నేను ఎందుకు మీకు ఇది గుర్తు చేస్తున్నానంటే, వాళ్ళని బతికించుకోవడంలోనే తెలంగాణ కళల బతుకు ముడిపడి ఉన్నది. ఇక్కడ ఏ కళాకారుడు కూడా కన్నీళ్ళు పెట్టదు. ఏ కళాకారుడన్నా నేల మీద కన్నీళ్ళు ఇరికితే ఆ ప్రాంతానికి శుభం ఉండదు. అది శుభికిష ప్రాంతంగా ఉంటుంది. కాబట్టి కళాకారుడు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అది వర్ధిల్లుతుంది. ఇలా ఎన్నో తరాలకు సంబంధించినటువంటి కళలు వర్ధిల్లినటువంటి అనేక మంది మహామహనీయులను పోషించిన వాళ్ళను ఇక్కడ మనం అందరం గుర్తు చేసుకుంటా ఉంటున్నాం. మరొక తరం
రానున్న తరం మనలో గుర్తు చేసుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళలు నిలబెట్టుకోవాలి, కళల పండుగలు జరపాలన్నటువంటి ఉద్దేశం చేస్తున్నది. కాబట్టి రానున్న భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ పద్య నాటకాన్ని ఒక వారం రోజులు అదే విధంగా కొనసాగించే విధంగా చేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం మాకున్నది. దానికి మేము రమణాచారి గారితో మాట్లాడినాం, చంద్రలాల్ గారితో మాట్లాడినాం. ఎందుకంటే అది దాన్ని ఎట్టి పరిస్థితులను కూడా చెయ్యడం ద్వారా పద్యంలో ఉన్నటువంటి అమ్మలో ఉన్నటువంటి కమ్మదనాన్ని బతికించుకున్న వాళ్ళం అయితే ఇవాళ ఈ పద్య నాటకాన్ని ఇంత గొప్ప మధురం, ఇంత గొప్ప భాష సాహిత్యం ఎక్కడ దొరకదు. ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితిలో పోతున్నాం అంటే ఇక్కడ చాలా మంది మొన్న అమెరికా వెళ్ళినా, నేను అమెరికాలో ఆట ప్రోగ్రాంకి వెళ్ళినా. అమెరికాలో ఆట ప్రోగ్రాంకి వెళ్ళేసరికి చిన్న చిన్న పిల్లలంతా మంచిగా ముచ్చట ఇక్కడ నుంచి తెప్పించుకుంటారు, లంగా జాకెట్ ఇట్లా పిల్లలు ఇక్కడ నుంచి అక్కడ పట్టించుకొని తెచ్చుకుంటారు. చాలా అద్భుతంగా ప్రయత్నం చేస్తున్నారు. అమ్మని ఇట్లాంటి పద్యాన్ని చిన్న చిన్న నాటకాలు వేయించింది, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నాకు చాలా అద్భుతం అనిపించింది. అమ్మ అని మాట్లాడించే ప్రయత్నం, నాన్న అని మాట్లాడించే ప్రయత్నం, మంచి ఒక పద్యాలు వాళ్ళ పిల్లలతో చెప్పే ప్రయత్నం జరిగింది అమెరికాలో. కానీ ఇక్కడ నేను మాది మానకొండ నియోజకవర్గం కరీంనగర్, నేను ఎమ్మెల్యే. ఒకరోజు సాయంత్రం 4 గంటలకు ఊరికి పోయినా, బేగంపేట ఊరికి పోయినా. సరిగ్గా 4 గంటలకు ఇంటికి వెళ్ళి ఒక ఇంటి ముంగట నిలబడ్డా. ఇంటి ముంగట నిలబడగానే గౌతమి కాన్వెంట్ స్కూల్ అని ఒక స్కూల్ బస్సు వచ్చింది. ఆ స్కూల్ బస్సు రాగానే అల్లకై కూడా ఒక 3వ తరగతి పాప దిగేసి పాప వాళ్ళ అమ్మ నిలబడ్డది వాకిట్లో. ఆ పిల్ల ఉరికి అమ్మ అని గట్టిగా ఉరికింది. ఈమె మమ్మీ అడుగుతుంది ఈ పాప టీవీలా, కానీ ఈ పాపనేమో అమ్మ అని ఉరికి గట్టిగా వాళ్ళ అమ్మని అలుగుకున్నది. అమ్మ అని అలుగుకోగానే అమ్మ వంగబెట్టి పిల్లలు దిమా 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 కుట్టింది. పాప ఏడుస్తా ఉంది. ఏడవగానే చూసి తల్లి ఏడుస్తా ఉన్నది. ఇద్దరు పాప తల్లి ఇద్దరు ఒకరి మీద వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. ఇక పక్కనే ఉంటే ఎమ్మెల్యేనే పక్కన ఎప్పుడు పట్టించుకుంటలేడు, ఈడేం ఎమ్మెల్యే అంటారా, ఇదొక కథ ఉన్నది కదా. మెల్లగా అంతా దగ్గర పోయి ఏందమ్మా ఏడుస్తున్నావు అన్న. ఏం చెప్పాలి సారు, ఈ పిల్లను ఈ కరీంనగర్ గౌతమి కాన్వెంట్ స్కూల్లో 5,000 కట్టి స్కూల్లో జాయిన్ చేసిన సార్, మొన్న 10,000 పెట్టి పుస్తకాలు కొనిచ్చిన సార్, మళ్ళీ 5,000 డ్రెస్సులు కొనిచ్చిన సార్. ఇక్కడికి 3 నెలలు అవుతుంది సార్. 3 నెలలు పోతూ వస్తున్నది కానీ ఉరికొచ్చి ఒక్కరోజు కూడా మమ్మీ అంటలేదు సార్, అమ్మ అని పిలుస్తున్నా చెప్పేసి వంగబెట్టి కుదిన సార్. నేను కనీసం ఏడ్చుకుంటానన్నా మమ్మీ అని ఏడుస్తుందంటే అట్లా కూడా అమ్మ అని ఏడుతుంది సార్. ఇక ఏడుకుంటే ఏం చేయాలి సార్ ఈ పరిస్థితి. ఇది మన కళ్ళ ముంగట ఉన్నటువంటి పరిస్థితులు ఇవి. ఇలా ఇట్లాంటి పరిస్థితుల మధ్యన ఒక పద్య నాటకం బతికేయడానికి కోసం నిజంగా దీనికి సహకరించిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తా ఉన్నా. అలాగే నాకు ఆత్మీయ మిత్రుడు శ్రీనివాస్ సార్, చాలా ధన్యవాదాలు సార్. మీరు లేకుండా నేను లేను సార్. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవంగా ఇవాళ ప్రధానంగా నాకు కొంత వేరే ఇతరత్ర ప్రోగ్రాంలు ఉన్నా కూడా నిజంగా మీకోసం వచ్చిన శ్రీనివాస్ గారు. ఎందుకనంటే ఆయన 100,000 సార్లు అనేక సందర్భాలలో ఆయన ద్వారా నేను సత్కారాన్ని పొందిన. ఎందుకంటే ఆయన డప్పు వాయిస్తే నేను పాట పాడిన, ఆయన డప్పు రిధం లేకుంటే నా పాట లేదు ఇక్కడ. ఇది వాస్తవం. ఇది చెప్పడానికి కోసమే నీకోసం నేను వచ్చినాను. ఎందుకంటే చెమటలు పడతా ఉన్నా, వేలు నొప్పులు పెడతా ఉన్నా కూడా రసమై బాలకృష్ణుడు పాట పాడి మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్టు, మెత్తటి గుండెలు సైతం ధారై మోగినట్టు, నెత్తిన భోడబెట్టి శివసత్తులు దుంకినట్టు, దుందా చలో దుందా చలో దుందా తెలంగాణ జాతరొచ్చెరా, చలో దుందా తెలంగాణ జాతరొచ్చెరా. కొన్ని 1000 సార్లు నా పాట పాడుతుంటే వేదిక మీద రిధం వాయించినోడు, డప్పు వాయించినోడు వాళ్ళ బ్రదర్. ఇలా ఇట్లాంటి వాళ్ళు అనేక మంది శ్రమ, అనేక మంది చెమట సుక్కలే ఒక కళాకారుని గోచిపెట్టుకొని గొంగడి పెట్టుకొని 14 సంవత్సరాలు నేను పాటలు పాడితే ప్రజలను ఆదరించి నన్ను ఎమ్మెల్యే చేసిరు. ఇవాళ ముఖ్యమంత్రి నన్ను గుర్తుపెట్టుకొని ఒక కళాకారుణ్ణి ఒక నూతన రాష్ట్రంలో మొట్టమొదటి సాంస్కృతిక సారథి క్యాబినెట్ హోదాలో నన్ను చైర్మన్ చేసిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి అందరికీ మీకు నన్ను ఆదరించి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యాలు. మీకు కూడా నమ్మ మొత్తం మహారాణిలో ఉన్న కిరీటం పెట్టుకుంటే అయోధ్యలో ఉన్న సీతమ్మలా కనబడుతున్నాం. ఎందుకంటే అనేక మంది సంతోషం చేస్తూ ఉంటాయి మనోళ్ళు ఇట్లా కనబడతా ఉంటే. ఇట్లా ఉండాలి, ఇట్లా ఎదగాలి. ముఖ్యంగా నాటకం వేసిన ప్రతి వాళ్ళకి పేరు పేరున చాలా థ్యాంక్స్ అన్న. అద్భుతంగా చేసేది వాస్తవంగా నేను చేయాలా మీకు కొంత ఇబ్బంది ఏర్పడట్లేదు. మధ్యలో చాలా ఆయన సుదీర్ఘమైన సీరియల్లో చిన్న అడ్వర్టైజ్మెంట్ లాగా అయిపోయాను నేను. ఏమనుకోకరి తప్పకుండా మళ్ళీ ఒకసారి నేను నాటకాన్ని సంపూర్ణంగా చూస్తా. థ్యాంక్ యూ, నమస్తే. అవును చంద్రబాబు గారు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ చాలా ధన్యవాదాలే. తప్పకుండా మా సంపూర్ణ సహకారానికి ఎప్పుడు కావాలంటే
థ్యాంక్ యూ.